నిజామాబాద్ జిల్లా ఆరుమూరులో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు జరిగాయి. ఏటా జనవరి 1 నుండి 31 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మాసోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రత అందరి సామాజిక బాధ్యతని అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో అధికంగా యువత చనిపోవడంతో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు కృషి చేస్తామని చెప్పారు. కంట్రోల్ చేయడం జరుగుతుంది. సేఫ్ గా తయారు చేస్తున్నారు. వెహికల్స్ కూడా ఇవాళ రేపట్లో చాలా సేఫ్ వెహికల్స్ గా. మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు ఆర్మూరు పట్టణంలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. రోడ్డు భద్రత అన్నది మన అందరి సామాజిక బాధ్యత. మనం ప్రస్తుతము రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా 70% మరణాలు మానవ తప్పిదాల వల్లనే జరుగుతున్నాయి. అధిక శాతం యువత చనిపోతున్నారు. కాబట్టి విస్తృతంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామాల నుంచి జిల్లా కేంద్రాల్లో కూడా ఈ రోడ్డు భద్రతపై అవగాహన సదస్సులే కాకుండా విస్తృతమైనటువంటి ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాల ద్వారా కూడా రోడ్డు ప్రమాదాలు నివారించడానికి తెలంగాణ రవాణా శాఖ ఒక కార్యాచరణ చేపట్టింది. దానిలో భాగంగా ఇది రహదారి భద్రతా కార్యక్రమాలు ఒక నిరంతరం కూడా కొనసాగుతాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు ఆర్మూరు పట్టణంలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. రోడ్డు భద్రత అన్నది మన అందరి సామాజిక కనుమ పండుగ